హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే స్వయంగా నా ఫ్రెండ్కే జరిగింది కాబట్టి అలా మీకు కూడా జరగద్దు అనేసి నేను చెప్తున్నాను. నా ఫ్రెండ్ స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు తనకి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి. సో ఇంక వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఊర్లో ఇక్కడ నాటు మందులు బాగా చేస్తారు, ఇక్కడ బాగుంటుంది, వాళ్ళకి వాడితే సెట్ అయిందంట, వీళ్ళకి వాడితే సెట్ అయిందంట, మీరు అక్కడికి వెళ్ళండి అనేసి అంటూ ఉంటారు కదా. సో ఇంకా వాళ్ళు అలానే తన పేరెంట్స్ ఒక దగ్గరికి తీసుకెళ్లారంట. అలా నాటు మందులు వాడారు వాళ్ళు. ఒక 7 to 8 ఇయర్స్ అలానే నాటు మందులు వాడారు. యాక్చువల్‌గా తనకి 100% కిడ్నీస్ ఫెయిల్ అవ్వలేదు. ఒక 60% అలా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. ఇంకా తను ఆ నాటు మందులు వాడేసరికి 7, 8 ఇయర్స్ ఆ నాటు మందులు అలానే వాడుతూ వచ్చింది సెట్ అయిద్దేమో అనేసి. కానీ తనకి సెట్ కాంగా 100% కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి. అదే తను అలా వాడకుండా ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. వాళ్ళు కూడా అలానే తర్వాత ఫీల్ అయ్యారంట. అంటే నాటు మందులు రాంగ్ అనేసి నేను చెప్పట్లేదు, ఎవరిష్టం వారిది. కానీ ఒకరి దగ్గరికి వెళ్తే బాగైద్ది, ఒకరి దగ్గరికి వెళ్తే ఒక్కొక్కసారి బాగైద్ది, ఒక్కొక్కసారి బాగా కాదు. అది వాళ్ళ బాడీని బట్టి కూడా ఉంటుంది. తినక అవి పడలేదో ఏమో మరి తెలియదు. నాటు మందులు కూడా కొంతమందికి సెట్ అయితే కొంతమందికి సెట్ కావు కదా, నేను అలా అంటున్నాను. అలా నాటు మందులు వాడి కొంతమంది సెట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. కానీ తినకి నాటు మందులు అనేవి పడలేదు అన్ని. సో ఇంకా 100% కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. తను అప్పటికే చాలా వీక్ అయిపోయింది. ఇంకా లాస్ట్‌కి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నారంట, మీరు అలా కిడ్నీస్ ఫెయిల్యూర్ అయినాయని తెలిసినప్పుడే ఒక సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్ వాడితే బాగుండేదేమో, సెట్ అయ్యేదేమో. కానీ మీరు అలా నాటు మందులు వాడారు, నీ బాడీకి అవి సెట్ అవ్వలేదు, అందుకే 100% ఫెయిల్ అయిపోయినాయి. అలా 60% ఫెయిల్యూర్ అయినాయని తెలిసినప్పుడే డయాలసిస్ స్టార్ట్ చేసినా ఆ కిడ్నీ సెట్ అయ్యేదేమో, కానీ మీరు రాంగ్ స్టెప్ వేశారు అనేసి డాక్టర్ చెప్పేశారంట. అలా 7, 8 ఇయర్స్ నాటు మందుల మీదనే ఉండేసరికి తను చాలా వీక్ అయిపోయింది. తనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. తనకి ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అయ్యింది. ప్రజెంట్ రీసెంట్‌గా 6 months అవుతుంది తనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా అయ్యి. కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ముందు తను కూడా 1.5 year డయాలసిస్ చేసుకునే. డయాలసిస్‌లో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. 7, 8 ఇయర్స్ నాటు మందులు వాడి మళ్ళీ ఈ మెడిసిన్ వాడేసరికి తను చాలా వీక్ అయిపోయింది. మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తర్వాతకి మీరు ఏ స్టెప్ తీసుకున్నా కానీ కొంచెం ఆలోచించి స్టెప్ వేయండి అని చెప్పడానికే నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. మన బాడీలో ఒక పార్ట్ పాడైంది అంటే అది చాలా పెద్ద బిగ్ థింగ్. సో అందుకే మీరు ఏదైనా కానీ ఆలోచించి స్టెప్ వేయండి అని చెప్పడానికే ఈ వీడియో చేశాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.